ఇతివి శ్రమ చెప్ప సాఖ్యమా ఆహా మహాత్మా హాస్యరణ్య విమోచక ద్రోహరహిత సంపే నేను నా దోషమే కదా ఆహా మహాత్మా హాస్యరణ్య విమోచక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క 4వ మాట ద్వారా ప్రభు మాతో మాట్లాడండి దేవ. మీరు కృప చూపించిన సహాయాన్ని దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ 4వ మాట మనం ఇప్పుడు ఈ 7 మాటల్లో ఈ 4వ మాట చాలా ప్రత్యేకమైనదిగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా చాలా మర్మయుక్తమైన మాటగా మనం చూడొచ్చు. ఇది చాలా సిద్ధాంతం కలిగిన మాటగా మనం చూడొచ్చు. ఎందుకంటే భిన్న బోధ గలవారు, అబద్ధ బోధ చేసేవారు ఈ మాటను బట్టి చాలా అల్లరి లేపినట్టు మనం చూసాం కూడా ఇంతకుముందు. ముందుగా 9 గంటలకి దేవుణ్ణి సిలువ ఎక్కించేశారు. 6 నుంచి 9 ఆ ప్రాంతంలో దేవుని ఆ కొండపైకి తీసుకొని వచ్చి ఆ తర్వాత 9 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తండ్రి వీరేం చేయించున్నారు విరగరని. తర్వాత పక్కనున్న దొంగకి ఒక ఆదరణకరమైన మాటని ఇస్తూ ఉంటాడు. నీవు నేడు నాతో పరదేశంలో ఉంటావని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత కిందన్న తల్లికి చెప్తూ ఉంటాడు, యోహాను నిన్ను చూసుకుంటానని ఒక బాధ్యత ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ 9 నుండి 12 గంటల మధ్యలో దేవుడు ఈ మాటలు చూస్తూ ఉంటాం. తర్వాత భయంకరమైన చీకటి కలుగుతూ ఉంటుంది. 12 నుండి 3 గంటల మధ్యలో భయంకరమైన చీకటి కలుగుతూ ఉంటుంది. టేలస్ అనే వ్యక్తి క్రీస్తు శకం 53లో తన గ్రంథాల్లో లిఖించి ఉన్నాడు. ఈ చీకటి ఎలాంటిదో మాకు తెలియదు, చాలా భయంకరమైన చీకటి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా లూకస్ అనే వ్యక్తి కూడా క్రీస్తు శకం 150లో అతను కూడా గ్రంథాలు లిఖించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 3 గంటల నుండి కొన్ని విషయాలు జరిగి ఉన్నాయి. అవి ఏవో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి 27:46లో చూద్దాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గర కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదు అని అర్థము. దేవుడు ఈ ఒక మాట పలికినప్పుడు అక్కడ ఉన్న వారికి ఈ లాంగ్వేజ్ ఏంది ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళు ఏమంటా ఉన్నారు, వెంటనే ఏలిని తీసుకురా అని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. యాక్చువల్లీ ఈ దేవుడు పలికి ఈ లాంగ్వేజ్ అరామిక్ లాంగ్వేజ్. సువార్తికులు చెప్తూ ఉంటారు ఇది అరామిక్ లాంగ్వేజ్ అని. తర్వాత అది ఒక హిబ్రూ భాష నుండి వచ్చిన లాంగ్వేజ్ అని ఉంటారు అరామిక్ లాంగ్వేజ్ అనేది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఎలాగైతే కొన్ని లాంగ్వేజ్ వేరేగా ఉంటాయో, లాంగ్వేజ్ ఒకటే తెలుగు, కాకపోతే కొన్ని డిఫరెంట్ అది వేరేగా ఉంటుంది. అలాగా హిబ్రూ భాష నుండి వచ్చిన లాంగ్వేజ్ అన్నమాట ఇది. అప్పుడు అక్కడ ఇంకా ఆ సమయంలో ఒక భూకంపం రావడం జరిగింది, బండలు కదలడం జరిగింది మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఒక పెద్ద పరద కూడా ఉంటుంది. ఆ పరద అది కింద పడినట్టుగా చూస్తూ ఉంటాం. ఇంచుమించు 20 అడుగుల వెడల్పుగా చూస్తూ ఉంటాం, 30 అడుగుల విడుతులో ఉన్నట్టు చూస్తూ ఉంటాం. దాన్ని దగ్గర 200 మంది దాన్ని కుడుతూ ఉండేవారంట. అంత పెద్ద ఆయన ఉండేది అది పరద. ఆ తర్వాత లాస్ట్ చివరిగా చూస్తే దేవుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచివని ఆ దేవుడు అన్నప్పుడు మనం కొన్ని విషయాలు చూద్దాం. ఫస్ట్ ఆదాము అవ్వ ద్వారా దేవునికి మనకున్న ఆ ఒక బాండింగ్ అనేది తెగిపోయింది. అప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు మన విషయంలో కాబట్టి మన మానవులుగా ఎవరైనా మన నుండి ఆ బాండ్ బ్రేక్ అయినప్పుడు, రిలేషన్షిప్స్ బ్రేక్ అయినప్పుడు చాలా బాధగా ఉంటుంది. అలాంటి దేవుడు చాలా బాధపడ్డప్పుడు తన సొత్తుగా తన పోలిక చొప్పున చేసుకున్న మనల్ని దేవుడు ఇంకా చాలా బాధపడ్డాడు ఆ విషయంలో. దాని తర్వాత దేవునికి మనకి సపరేషన్ అనేది ఏర్పడింది. తర్వాత దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు అతనికి తెలుసు, ముందుగా నేను మరణిస్తాడని తనకి తెలిసినప్పటికీ
తెలిసినప్పటికీ దేవుడు ఆ సమయంలో దేవుడు అంటా ఉన్నాడు, ఎందుకు విడిచావని దేవుడు ప్రార్థించినప్పుడు ఎందుకు అలా అన్నాడంటే దేవునికి యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న ఆ మధ్య ఆ బాండింగ్ ఇక ఉండదని, ఆ ఎఫెక్షన్ ఆ ప్రేమ ఇక మీదట ఎప్పుడు ఉండదని దేవుడు చెప్తూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సేమనే తోటలోకి వెళ్ళి రక్తం వచ్చిన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభు వారు 100% హ్యూమన్గా భూమి మీద జీవించినప్పుడు ఆ ఒక్కసారి దేవుని ప్రేమని మనం ఎవరైనా అంటపెట్టుకుని ఉంటే దేవుని ఎప్పుడు మరవలేము మనం. ఆ ప్రేమను రుచి చూసిన ఎవరు దేవుని విడిచిపెట్టి ఉండలేరు. దేవుడు వెళ్ళమని చెప్పినా కానీ ఆ ప్రేమను విడిచి ఎవరు ఉండలేరు. అలాగా దేవుడు 100% మానవుగా ఉన్నప్పటికీ ఉన్న తర్వాత దేవుని విడిచిపెట్టి ఉండాలి, ఆ కనెక్షన్ ఉండదని చెప్పేసి దేవుడు చాలా బాధపడ్డాడు. తర్వాత ఒకవేళ చేయి విడిచిపెట్టకపోతే దేవుడు, ఒకవేళ చేయి యేసుక్రీస్తు ప్రభుది దేవుడు చేయి విడిచిపెట్టకపోతే నీకు నాకు రక్షణ లేదు. ఆ తర్వాత మానవునికి దేవునికి తగిన సంబంధం మరలా కట్టబడలేదు. ఆ తర్వాత వారసులుగా మనం దేవునికి ఉండలేము. కాబట్టి తన అద్వితీయ కుమారుని మన కోసం తన చేయి విడిచిపెట్టాడు. కాబట్టి తర్వాత ఒకవేళ తన చేయి విడిచిపెట్టకపోతే మన చేయిని కుమారుడు తన దేవుని చేతికి అప్పగించలేడు. కాబట్టి దేవుడు కుమారుని చేతిని వదిలిపెడతాడు. ఆ తర్వాత ఎలాగైతే మనం చూస్తూ ఉంటాం ఈగల్ని, గ్రద్ద తన పిల్లల్ని కన్న తర్వాత పైకి తీసుకెళ్ళి వదిలిపెడతా ఉంటుంది. ఎందుకనంటే దాన్ని ఎగరడం నేర్పించడానికి. అలాగ వదిలేసి కిందికి పడిపోయే స్టేజ్లో అది ఎగరలేకపోతే మళ్ళీ కిందికి వచ్చి పడిపోయే స్టేజ్లో కూడా మళ్ళీ దాని రెక్కల మీద వేసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ వదిలేస్తుంది. ఎందుకు దాన్ని ఎగరడం నేర్పించడానికి. ఎలాగైతే గ్రద్ద తన పిల్లల కోసం ఎగరడం నేర్పించడం కోసం తను వదిలేస్తుందో, అలాగే దేవుడు కూడా ఆ ఒక సెకండ్ వరకు తన్ని పట్టుకొని 30 సంవత్సరాలు పట్టుకొని దాంతో పాటు పట్టుకొని ఆ సమయానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభుని వదిలేస్తాడు. ఆయన్ని తిరిగి మళ్ళీ లేపడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి దేవుడు ఆ సమయమున యేసుక్రీస్తు ప్రభుని చేయి విడిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు చెప్పాడు, తల్లి మరచిన నేను నిన్ను మరవనని చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ. ఆమేన్.